నమస్కారం. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న అమ్మవారి ఆలయం మనందరికీ రక్షణగా ఉండే భారత సైనికులకు రక్షణగా ఉన్నారు. ఈ దేవాలయ విశేషాలను మన ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. జగజ్జనని ఆదిపరాశక్తి అనేక రూపాల్లో భక్తులకు అభయమిస్తోంది. అమ్మ ఆరాధనకు వేలాది దేవాలయాలున్నాయి. వీటిల్లో ప్రముఖమైనది రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో పాక్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న శ్రీ తనోట్ మాత ఆలయం. అమ్మవారి ఆలయాన్ని భారత రక్షణ దళాలు పర్యవేక్షిస్తుంటాయి. 1965, 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో అమ్మవారి ప్రభావంతో పాకిస్తాన్పై విజయం సాధించినట్లు స్థానికులు చెబుతారు. 1965లో జరిగిన యుద్ధంలో పాక్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారీ బలగాలతో పెద్ద ప్రణాళిక వేసింది. ఆ సమయంలో ఆలయ సమీపంలో భారత్కు చెందిన కొద్దిమంది సైనికులు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భారత సైనికులపై పాకిస్తాన్ ఏకంగా 3000 బాంబులను ప్రయోగించింది. అయితే ఒక్క బాంబు కూడా పేలకపోవడం అక్కడ అమ్మవారి అద్భుత శక్తికి నిదర్శనమని అక్కడి వారు చెబుతుంటారు. పన్నాగం పారకపోవడంతో పాకిస్తాన్ సైన్యం తోకముడిచింది. అప్పటి నుంచి తనోట్ మాత ఆలయానికి వేలాది మంది సందర్శకులు వస్తున్నారు. 1971 యుద్ధం జరిగిన అనంతరం ఆలయం సరిహద్దు భద్రతా దళం నిర్వహణలోకి వెళ్ళింది. భారత విజయాలకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో ఒక విజయస్తంభాన్ని నిర్మించారు. పాకిస్తాన్పై విజయానికి గుర్తుగా ఏటా వేడుకలు నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఒక మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ పాకిస్తాన్ ప్రయోగించిన పేలలేని బాంబులతో పాటు పలు ఆయుధాలను వీక్షించవచ్చు. ఈ దేవాలయం రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకొని ఉంటుంది. జైసల్మేర్లో దిగి 120 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకోవాలి. తనోట్ మాత ఆలయ విశేషాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ మరొక పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుద్దాం.